చూడమ్మా, ఇంకోసారి పెళ్లిగిళ్ళు అన్నావనుకో, నేను నుయ్య గుయ్య చూసుకొని అలా దూకి చేస్తా. ఇంకోసారి పెళ్లిగిళ్ళని నన్ను విసిగించకమ్మా. ఏంటండి, ఏం లేదండి, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకొని చంపుతున్నారు. నాకేం ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. నాకు పెళ్లి చేసి పంపిస్తే తను రంది వస్తుంది అనుకుంటుంది కావచ్చు మా అమ్మ. ఇంతకు మీ పేరేంటి? నా పేరు శ్రీలత. మీ పేరేంటి? సౌజీ రాజు. అంటే మీరు శ్రీమతినా? కాదు, కాబోయే శ్రీమతి. మీరు ఒకరే వచ్చిను, ఇంతకీ సీతను చేసుకోబోయే ఆ రాముడు ఎక్కడ? ఆ రాముడు ఎంత దూరంలో ఉన్నా ఈ సీత మనసుకు మాత్రం దగ్గరగా ఉండేది. ఇంతలో ఈ సీత మనసు దోచుకున్న ఆ రాముడి గొప్పతనం ఏంటో. పసిపాపగా ఉన్నప్పుడు నాన్నవేలు పట్టుకొని నడిచిన తీపి జ్ఞాపకాలు, అలిగిన ప్రతిసారి ముద్దాడుతూ బుజ్జగిస్తూ అమ్మ తినిపించిన గోరుముద్దలు, ఇవన్నీ పెళ్లి తర్వాత కూడా దూరం అవుతాయేమో అన్న చిన్న భయం ఉండేది. కానీ మనల్ని, మన ఇష్టాల్ని అర్థం చేసుకునే మంచి మనసున్న గొప్ప వ్యక్తితో పెళ్లి. ముసలాన్ని తీరా పని లేదు. బంగారం అసలు నిరద పాడు చేసింది. అవురా రాజురా, ఇవాళ నన్న కొంత ఆల పొద్దుగా లేవాలని తెలియదారా? ఆళ్ళ పొద్దుగా లేదు, ఎందుకు ఏదైనా పండుగనా? గట్లంటే వేయిందిరా, ఇవాళ పండుగ కాకుండా కానీ నువ్వు మంచిగా తయారు కావాలి. ఎందుకంటే వేవురా గాడిది, ఇవాళ నీకు పెళ్లి సూపులు. ఇప్పుడు నాకు పెళ్లి చూపులేదు, చేసుకున్నాను చెప్పిన 2-3 ఏళ్ళ దాకా మళ్ళీ వస్తున్నావు అన్నారు నేను. అరే అవన్నీ నడవై నా దగ్గర. నువ్వు ఇప్పుడు తయారై రాలేదనుకో, రాకపోతే ఊటు సైన్యాలు పెట్టుకునటానికి 5 లక్షలు అడుగుతావు కదా నన్ను. దానికి దీనికి సంబంధం ఏముంది? ఉందిరా, దానికి దీనికి సంబంధం ఉంది. నేను చూడవన్న పెళ్లి సూపులకు రాలేదనుకో, నీకు ఇక్కడన్నా 5 లక్షలు ఏమో కానీ 5 పైసలు కూడా ఇయ్య. ఇప్పుడు నువ్వు ఏమంటుంది? ఈ అత్త రాక వస్తుందా? మా అత్త నాకు తెలుసురా, నువ్వు వస్తావని నాకు తెలుసు. అరే అన్నయ్య, ఇంకెంతసేపు రా? నేను అత్తగారి ఇంటికి వెళ్ళి వచ్చిన, నువ్వు ఇంకా ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేవు. చెప్పరా ఆగలేదే. ఎంతసేపు తయారవుతావు ఇంకా? అయితే అరే ఓ రాని చెప్పనా, ఆలస్యం అయితే మళ్ళా అమృత గడియలు దాటిపోతాయి. ఇది ఎందుకు ఇంకా అట్లా చూస్తా ఉంది? చూసుకుంటా ఉంటే సూర్యుడు నెత్తి మీదికి వస్తాడు. రాని పోదాం. ఎక్కడికి రా పోవుడు? మీది రాజుకి లగ్గం చూపులు, మళ్ళా ఎక్కడికి పోవుడు అంటావేంది? అరే మా అన్నకు పెళ్లి చూపులు అయితే నువ్వచ్చి ఏం చేస్తావాడా? నువ్వచ్చి ఏం చేస్తావురా? బస్ పైసలు దండుగో. మీది గట్లా మాట్లాడతారేంది? నాది అక్కడ వాళ్ళు పెట్టే లడ్డూలు తినడానికి, ఛాయ తాగడానికి వస్తలేదు. నాది మనసు అంత ఆశా కొట్టుది కాదు, మంచి కొట్టుది. అరే ఓ చిచ్చా, గట్లా చూస్తావేంది? నేనే రమ్మన్నా అని చెప్పు. అరే పోతున్నా అన్న గాని నీకు రమ్మని చెప్పినారా? నాకీ పొద్దుగాల నీకీ మెసేజ్ చేస్తే ఏమి చెప్పింది? నీది అన్న లగ్గం చూపులకు పోతున్నా అని చెప్పింది. నీకీ లగ్గం చూపులకు పోతున్నా అనే సంబరంలో నాకీ చెప్పుడు మర్చిపోయినావు అనుకున్నా. గప్పుడు నాది పెద్ద మనసు చేసుకొని నీకీ సోపతి ఉంటదని వచ్చింది. వచ్చినావు సోపతి గాని అక్కడ జంగిల్ చేయకు. అరే నాది ఎందుకు జంగిల్ చేస్తుంది? కనీసం అడ ఏమి ఎంగిలి కూడా చేయది. అమ్మాయిలు ఇంకా అత్తలేరేందే? బస్సులు దొరకదారా? ఏం దొరకడు, అప్పుడెప్పుడో వెళ్తా అని అన్నారు, ఇంకా అత్తలేరు. అవు మాటలేనే వేస్తారు కదా. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది ప్రయాణం.
అరే బొందలడ్డు. అరే అవి బొంద లడ్డూలో బొక్క లడ్డూలో కాదు, అవి బొంది లడ్డూలు. అవి నీ కాదు, రాజుగానికి. ఇక అయితే కానీ పిల్లని తీసుకురా పోండి, చూద్దాం. తీసుకురా. పోయమ్మ తీసుకురా. అరే అమ్మాయి చూస్తుంది చూడరా. అరే అన్నా ఈయనకి పెళ్లి చూపులు ఇష్టం లేదా ఏంది? కనీసం కన్నెత్తి కూడా చూస్తలేడు. మా అమ్మాయి సౌజన్య, ముద్దుగా సౌజీ అని పిలుచుకుంటాం. ఇగో నా మనవని పేరు రాదు, ముద్దు పేరు లేదు ఏం లేదు, ఒకటే పేరు లక్ష్మి. మీ అమ్మాయి మాకు నచ్చింది, మా మనవడు నచ్చిందా మీకు? మీరు నచ్చిందని చెప్తాను కానీ మీ మనవాడు ఏం మాట్లాడతలేడు కదా. అరే రాదు, పిల్లలు చూసిన వారా? నచ్చిందని చెప్పు ఒకసారి. నీకు నచ్చిందని చెప్పినావుగా, ఇంకేంది? అమ్మాయితో ఏమన్నా మాట్లాడతావురా? నేనేం మాట్లాడా. లక్ష్మి, మీ అమ్మాయి మాకు నచ్చింది. నా మాట నా మనవని మాట ఒక్కటే. మా అబ్బాయి మీకు నచ్చితే మంచి రోజు చూసి రాండి, ముహూర్తాలు పెట్టుకుందాం. మీరేమనుకోనంటే మీ మనమడితో ఒకసారి మాట్లాడచ్చా? అరే రాదు, అమ్మాయి ఏదో మాట్లాడదట, మాట్లాడిపోరా. అక్కడ ఏమన్నా ఏదో విషయాలు వేసి మాట్లాడదామంటే నీకు ఇతరన్న 5 లక్షలు ఇయ్యా, ఒక్క రూపాయి కూడా ఇయ్యా. నేను మాట్లాడేది ఏం లేదని చెప్పినా కదా. నా ముఖం కాదు చూసేది, ఇళ్ళ ముఖం చూడు. 5 లక్షలు అత్తా కావాలి ఇడుకోపోయి మాట్లాడదా. ఆగో, మామూలు మాట్లాడతారట, మాట్లాడకపో. హలో సార్, ఏమన్నా మాట్లాడేది ఉందా లేదా? ఇంకెంతసేపు ఇట్లా మాట్లాడతాం? మీరే మాట్లాడినారు కదా, సో మీరే మాట్లాడండి. ఏంటి? హలో మాస్టారు, ఇలానా మాట్లాడేది? నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. మిమ్మల్ని ఎవరో బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టినట్టు అట్లా బిహేవ్ చేస్తున్నారు మీరు. మన ఇద్దరం లైఫ్ పార్ట్నర్స్ అవుతామో కామో తెలియదు, కానీ ఎందుకు లైఫ్ పార్ట్నర్స్ అవుతలేమనేది దాని గురించి అయితే మాట్లాడుకోవాలి కదా. మీరు ఇట్లా తలదించుకొని ఉంటే ఎట్లా అండి? ఏం మాట్లాడతాం? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్కి వస్తాం, కానీ కనీసం మీరు నన్ను చూడడం కూడా లేదు. ఫస్ట్ మీరు నన్ను చూసి ఒక ఇంప్రెషన్కి రండి, తర్వాత మాట్లాడుకుందాం. హలో మాస్టారు, ఫస్ట్ నన్ను చూడండి ఇటు. అమ్మయ్యా, ఇప్పటికైనా చూసారా? ఇప్పుడు చెప్పండి మీ ఫస్ట్ ఇంప్రెషన్. మీరు అనుకున్నది కరెక్టే. నాకు ఈ పెళ్లి చూపు ఇష్టం లేదు. మా అవ్వ బ్లాక్మెయిల్ చేస్తే రావాల్సి వచ్చింది. ఏంటి బ్లాక్మెయిలా? నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టి షార్ట్ ఫిల్మ్ తీయాలనేది నా కోరిక. అందుకోసం 5 లక్షలు మా అవ్వని అడిగిన. ఇగో ఈ పెళ్లి చూపులకు రావాలని కండిషన్ పెట్టింది. సో రాక తప్పలేదు. అయ్యో, అలా అని పెళ్ళంటే ఇష్టం లేక కాదండి, సడన్గా పొద్దున్నే రమ్మని చెప్పేసరికి కొద్దిగా ఇబ్బంది అంతే. మీకు మీ అమ్మ ముందే చెప్పారా? నాకు కూడా ఈరోజే చెప్పారు. అయినా మనల్ని మనకి పరిచయం చేసేది ఫస్ట్ అమ్మనే కదా. మన ఇష్టాలు అభిరుచులు ఏవైనా ప్రతి ఒక్కటి అమ్మకే కదా తెలిసేది. మన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే బాగుంటారో తెలియదా? మన కోసం వాళ్ళు వేసే ప్రతి అడుగులో మనం సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. సో అమ్మ పెళ్లి చూపులు అనగానే ఓకే అన్న.
ఇప్పుడు కంఫర్టా? యా ఓకే. ఇప్పుడు మీ గురించి చెప్తారా? ఏముందండి, ఎంకామ్ చేసిన, ఒక 6 నెలలు ప్రైవేట్గా జాబ్ చేసిన. ఒకరి కింద జాబ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, సో అందుకని జాబ్ రిజైన్ చేసిన. ఫ్యూచర్లో ఎప్పుడైనా డైరెక్టర్ కావాలన్నది నా గోల్. అందుకోసం అని యూట్యూబ్ ఛానల్ పెట్టి షార్ట్ ఫిల్మ్ తీయాలనేది నా కోరిక. అందుకే జాబ్ మానేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానని మా అవ్వతో చెప్పిన. మామూలుగా అయితే ఒప్పుకునేది కాదు. ఆ రోజు దాని మూడు బాగున్నట్టుంది, ఓకే అండి. కట్ చేస్తే ఇగో మేము ఉండట్టున్నా. మీరు సరే టెర్రస్ పైకి వెళ్ళి వెయిట్ చేయండి. ఏంటి? మీరు టెర్రస్ పైకి వెళ్ళి వెయిట్ చేయండి సార్, నేను వస్తా. ఇప్పుడు టెరెస్ పైకి ఎందుకు? మీరు వెళ్ళండి సార్, నేను వస్తా. సరే. ఏంటది? నీకోసం. సిగరెట్టా? నేను తాగుతా అని నీకెలా తెలుసు? మా అమ్మ మీ గురించి చెప్పగానే ఇన్స్టాలో మీ ప్రొఫైల్ చూసిన, అందులో ఒక ఫోటోలో సిగరెట్ కాలుస్తున్నారు. మీకు అవసరం ఉంటుందేమో అని ముందే తీసుకొచ్చి పెట్టిన. ఈ గెటప్లో పోయి తెచ్చినవా? నేను పోలేదు, మా అన్నయ్య పోయి తీసుకొచ్చిండు. నేను సిగరెట్ తాగుతా అని మీ అన్నయ్య కూడా తెలుసా? హా. ఓ, తెలిసిపోయిందా? అయితే మీ అన్నయ్యకు నా మీద ఇంప్రెషన్ పోయే ఉంటుంది. ఎందుకు? స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిట్ కదా. మా అన్నయ్య ఏమనుకోలేండి, మా వరకు హ్యాబిట్స్ అంటే ఇండివిజువల్ చాయిస్. కావాలనుకుంటే అలవాటు పడేవి, వద్దనుకుంటే మానిపోయేవి. అంతేగాని ఒకరు మార్చుకోమంటే మార్చుకునేది కాదు. అదేంటి మాస్క్ పెట్టుకున్నారు? ఓ అదా, నాకు స్మెల్ పడదు. ఓ సారీ అండి, అయితే తాగను. అయ్యో వద్దు, మీరు తాగుతారనే కదా తెచ్చింది. నేను మాస్క్ పెట్టుకున్నా కదా, పర్లేదు తాగండి. థ్యాంక్ యూ అండి. సిగరెట్ అంత పెద్దగా అలవాటు ఏం లేదు, అప్పుడప్పుడు ఒక బీరు, ఈ సిగరెట్ అంతే. అంతకు మించి పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. మరి మీ గురించి ఏం చెప్పలేదు? అంటే మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కదాన్నే, కొంచెం గారాభంగా పెంచిర్రు. కనబడన దేవుడు దయ్యం కన్నా కనిపించే నా అమ్మ నాన్న, నా ఫ్రెండ్స్ వాళ్ళకే భయపడతా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దూరం అవుతారో అన్న భయం. నాకు బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టం, కానీ సాయంత్రం అయితే నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి పానీపూరి తినడం కూడా ఇంకా ఇష్టం తెలుసా. ఓ నైస్. నాకు మాత్రం ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతూ చాయ్ తాగడం అంటే చాలా ఇష్టం. అన్నట్లు మీకు ఒక సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పకండి. ఏంటది? ఏం లేదండి, ఒకసారి నా ఫ్రెండ్ వల్ల బీర్ తాగిన, అంతే. అంతకుమించి నా గురించి చెప్పడానికి ఏం లేదు. అవును, పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నానండి? నాకు తెలిసి భార్యాభర్తల మధ్యలో కావాల్సింది అండర్స్టాండింగ్ అండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆ ఉన్న లైఫ్ని ఎవరి ఫోన్లో వాళ్ళు కాలక్షేపం చేయడం కన్నా ఆ ఉన్న టైంని ఇద్దరి ఫీలింగ్స్ని షేరింగ్ చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం రోజంతా కష్టపడి ఇంటికి వస్తున్న టైంలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న పిల్లల ఆనందంగా ఉండాలి, కానీ ఏదో జైల్లోకి వెళ్తున్నామన్న బాధలో ఉండకూడదు. అసలు పెళ్ళిని చేసుకోవాలి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 2 వేర్వేరు ప్రపంచాలు కలిసి తమకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకోవడం.
ఐ మీన్ ఒక కుటుంబంగా ఏర్పడడం. వావ్, నైస్, బాగా చెప్పారు. నీకు వెళ్దామా? యా. ఓయ్ ఓయ్ మాస్టర్, ఈ పర్ఫ్యూమ్ ఎందుకు? నువ్వు స్మోక్ చేస్తావని నాకు తెలుసు, మీ ఇంట్లో కాదు. ఇదిగోండి చాక్లెట్, నోట్లు వేసుకోండి. ఏమో ఆడవాళ్ళ సెంటాసన వస్తుంది ఇంద్రా. ఏం మాట్లాడదానే, నా దగ్గర ఎందుకు వస్తుంది? ఆడు లేరా, ఆడ దగ్గర వస్తుంది కావచ్చు. అరే దీని దగ్గర ఏమో సెంటాసన వస్తుంది ఎవరు ఆడవాళ్ళ సెంటు. అరే ఓ ముసలి, నన్ను అడిగితే నాకే ఎట్లా తెలుస్తుంది? గీయలా నా ముక్కు పనిచేది ఎందుకో ఎరికేనా? నా ముక్కు హాలిడే తీసుకుంది. కానీ అబ్బాయి నువ్వు మాట్లాడుకున్నారు కదా, మరి అబ్బాయి నచ్చిందా నీకు? మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చిండు. మీ అభిప్రాయం చెప్తే ముహూర్తాలు పెట్టుకుందాం. అప్పుడే చెప్తే కదా నేను. అంటే మీ అబ్బాయి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది కదా. అరే అడుగుతారుగా చెప్పు. మా నాన్నమ్మ చెప్పిందని కాదు, కానీ మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. హాయ్, సారీ ఫర్ ద లేట్. ఏంటి సడన్గా కలవాలని మెసేజ్ చేసినావు? ఈ సీతను చూడాలనిపించింది, అందుకే వచ్చిన. దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. స్కూల్ అయ్యాక కాలేజ్కి వెళ్తామని ఎంత సంతోషపడతాము, అట్లనే స్కూల్ లైఫ్ కూడా మిస్ అవుతామని అంతే బాధపడతాం కదండి. సారీ అండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. సింపుల్గా చెప్పాలంటే, ఒకవైపు పెళ్లి చేసుకుంటున్నాం అన్న సంతోషం ఉన్నా, మరోవైపు మా అమ్మ నన్ను వదిలేసి రావాలంటే బాధగా ఉందండి. అందరినీ వదిలేసి వస్తున్నారని మీరు బాధపడుతున్నారు, కానీ ఒక కొత్త అనుబంధానికి శ్రీకారం చుడుతున్నామని నేను అనుకుంటున్నాను. మాటలు బాగానే చెప్తున్నారు మాస్టారు, కానీ నా స్థానంలో నుండి మీరు ఆలోచిస్తే ఆ బాధ ఏందనేది మీకు అర్థమవుతుంది. బాధపడ్డానండి, నేను కూడా మీలాగే చాలా బాధపడ్డాను. ఎందుకో తెలుసా? నా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందని ఆనందంగా ఉన్నాం, కానీ మా చెల్లి మాత్రం ఒక్కతే ఒంటరిగా ఉండి బాధపడడం చూసిన. ఏమైందని అడగడానికి వెళ్తే, ఏమైందిరా చెల్లి, నీకు పెళ్లి కుదిరిందని మేము అక్కడ సంతోషంగా ఉంటే నువ్వు ఇక్కడ ఒక్కదాని ఏం చేస్తున్నావు? ఇప్పుడు సంతోషంగా ఉంది కదా రా మీకు. నేను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంటే నీతో గొడవ పడడానికి, అల్లరి చేయడానికి, ఆట పట్టించడానికి ఇక్కడ నేను ఉండను కదా. ఇప్పుడు హ్యాపీగా ఉండు నువ్వు. అరే ఎప్పుడు అంటుంటావు కదా దీనికి తొందర పెళ్లి చేసి పంపించాలి అని, ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండిగా. నీకు గుర్తుందా, నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటే నువ్వు ఎప్పుడు చెడగొట్టేటోండి. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అంటే, నువ్వు లేకపోతే నాకేం తోచదే అనేవాడివి. కానీ ఇప్పుడు నన్ను అత్తగారింటికి పంపిస్తున్నావు. ఇప్పుడు ఎలా ఉంటావురా నువ్వు? అరే ఎందుకురా ఏం మాట్లాడతలేవు? ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా, ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నావు? మాట్లాడు. అరే పేరుకి అన్నమైనా అమ్మ నాన్నల కంటే ఎక్కువ చూసుకున్నావు. ఈ జన్మకి ఇంకేమిచ్చి రుణం తీర్చుకోవాలరా? వచ్చే జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుడతానురా. అత్తగారింటికి పోతే ఎట్లుంటావురా? మా చెల్లి పెళ్ళి అయ్యేంత వరకు పెళ్ళంటే ఒక వేడుక అనుకున్నా, కానీ ఆ వేడుక వెనుక ఎన్నో వెలకట్టలేని త్యాగాలు, బాధలు ఉన్నాయని అప్పుడే అర్థమైంది. ఒక ఆడపిల్ల అప్పటి వరకు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలేసి
ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే అంతటి ధైర్యం, ఆ సాహసం, ఆ ఓర్పు బహుశా మాకు ఉండవేమో. ఇది నా చెల్లి తన అత్తావారింటికి వెళ్తున్నప్పుడు నా కన్నీళ్ళు నాకు నేర్పిన పాఠం. ఆ క్షణం ఓ అన్నగా నా చెల్లి బాధను చూసిన, అబ్బాయిగా ఒక అమ్మాయి పడే ఆ ఆవేదనను గమనించిన. ఒక అమ్మాయి మనసుని ఇంత బాగా అర్థం చేసుకున్నారంటే ఇంకా నన్ను ఎంత బాగా చూసుకుంటారో. నేను చాలా లక్కీ అండి. పచ్చగా ఉండే ఆ మామిడి తోరణం వాడిపోయేలా కాకుండా ఎల్లప్పుడూ మధురంగా వినిపించే నీ కాలి మూవల ఇప్పుడు నీ తోడుంటా. ఏమండి, ఈ ఫ్లాట్ చాలా బాగుంది కదా. ఈ యువరాణి ఉండాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. అబ్బో, రాజుగారు చాలానే ప్లాన్ చేసుకున్నారు. లైఫ్ అన్నాక ఆ మాత్రం ప్లానింగ్ లేకపోతే ఎట్లా? సరే, నువ్వు ఫ్రెష్ అప్గా నేను బయటికి వెళ్ళి ఏమన్నా టిఫిన్ తీసుకొస్తాను. ఓయ్, ఏందో లవ్ యూ. లవ్ యూ టూ. ఏంటి ఇన్ని టిఫిన్స్ తెచ్చావు? అంటే యువరాణి గారు ఏం తింటారో నాకు తెలియదు కదా, అందుకే ఆయన తీసుకొచ్చిన. కూర్చో. మా నాన్నమ్మ సడన్గా పెళ్లి చూపులంటే నేను కంగారు పడ్డా, ఎలాంటి భార్య వస్తుందో అని. బట్ నేను చాలా లక్కీ, ఎందుకంటే నువ్వు నాకు భార్యగా రావడం. మన పెళ్ళయ్యే వరకు కూడా నా గురించి నీకేం తెలియదు కదా, ఇంతకీ నేను ఎట్లా నచ్చినా నీకు? నమ్మకం. మా అమ్మ అంటే నమ్మకం. ఈ రోజుల్లో బాగా ఆస్తున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ కూతురు ఆనందంగా ఉంటుంది అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీ మా అమ్మలా కాదు.
బాగా ఆస్తున్న వాడికన్నా మంచి మనసున్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురు ఆనందంగా ఉంటుందని మా అమ్మ నీకిచ్చి పెళ్లి చేసింది. అయినా నేను మంచివాడినని మీ వాళ్ళకి ఎలా తెలుసు? ఆ రోజు మా వాళ్ళు మీకు కట్నం ఎంత కావాలని అడిగినప్పుడు 20 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుని మీ కూతుర్నే నాకు ఇస్తున్నారు కదా, అంతకు మించిన కట్నం ఏముంది అని మీరు అన్నారట. అది చాలదా మీరు ఎంత మంచివారని చెప్పడానికి? మన అమ్మా నాన్నలు ఎప్పుడు మన సంతోషాన్నే కదా కోరుకునేది. అందుకే మా అమ్మ చెప్పగానే మీతో పెళ్ళికి ఓకే అన్న. ఓయ్ నువ్వు బాగుంటావు కదా, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? ఆ లవ్వే చేసుంటే నేను నిన్నెందుకు చేసుకుంటా? నువ్వు కూడా బాగానే ఉంటావు కదా, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా మరి? నాకు మస్తు మంది ప్రపోజ్ చేసిర్రు కానీ నేను ఎవరిని ఓకే చేయలేదు. నేనైతే మస్తు మందికి ప్రపోజ్ చేసిన, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయలే. ఓయ్ ఓయ్ లే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అప్పుడే తెల్లారిందా? లైక్ కాఫీ తాగండి. ఎక్కడికి? నేను కూడా కాఫీ తెచ్చుకుంటా. సరే పదా. ఏమండి కాఫీ ఎలా ఉంది? నీ స్వచ్ఛమైన మనసుతో అందమైన చేతితో పట్టుకొచ్చావు కదా, బాగుంది, చాలా బాగుంది. హలో మాస్టారు, నేను అన్నది షుగర్ సరిపోయిందా అని. ఎక్కువైంది. బాగానే ఉంది కదా. నేను అన్నది కాఫీలో కాదు, నీ మాటల్లో. మీరు మీ చూపులతోనే కాదు మీ మాటలతో కూడా మాయ చేస్తారు. మేము పెళ్ళైన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండన్నట, లేదంటే మీరు చేయి జారిపోతారంట. ఎవరన్నారే? పక్కింటి ఆంటీ చెప్పిందండి. ఇంకేం చెప్పింది? మీకు నచ్చినట్టే ఉండాలన్నట, మీరు అడిగినప్పుడల్లా ముద్దులు అన్నట, మీకు నచ్చినవంటే చేసి పెట్టాలన్నట. ఆహా, నేను అడిగితే చెప్పే. ఇప్పుడు నేను కూరలు ఉప్పు ఎక్కువ తింటా, నువ్వు తక్కువ తింటావు, అప్పుడేం చేస్తావు చెప్పే. మీకు నచ్చిందే నేను తింటా. వస్తే పిచ్చి, ఎవరో చెప్పిన మాటలు పట్టించుకోకే. పెళ్ళంటే మన ఇష్టాలు మార్చుకోవడం కాదు, ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకోవడం. అంటే మీకు నచ్చినట్టు ఉండకపోతే బయట అమ్మాయిలకు అలవాటు పడతారట కదండి. మీ పిల్లలు మీకు నచ్చినట్టు ఉండకపోతే మా దగ్గరికి రండి బాబు రండి అని అమ్మాయిలు క్యూ కడతారు అక్కడ. చూడు బుజ్జి, భర్తకు నచ్చినట్టు భార్య ఉండకపోతే భార్యకు నచ్చినట్టే భర్త ఉండాలి, అప్పుడే సంసారం అనేది సాఫీగా సాగుతుంది. అర్థమైందా? కానీ నేను చాలా అదృష్టవంతురాలండి, ఒక అమ్మాయి మనసు ఇంత బాగా అర్థం చేసుకున్న మీరు నాకు భర్తగా రావడం. లవ్ యూ అండి. లవ్ యూ టూ బంగారం. శ్రీమతి గారు ఏం చేస్తున్నారు? కనిపిస్తలేదా? వంట చేస్తాం. రాత్రి ఎంత లేట్ అయినా పొద్దున్నే లేచి భలే పని చేస్తారే మీ ఆడళ్ళు. ఆపండి, సిగ్గు లేకపోతే సరే. ఊరంతా డప్పేసి చెప్పేలా ఉన్నారుగా. సిగ్గు దేనికి? తప్పేముందే, అది న్యాచురల్ కాస్, అలా జరిగిపోతుంది అంతే. న్యాచురల్ కాజ్ అని మీరు అంటున్నారు, కానీ అదొక తెలియని అనుభూతి అని నేను అంటున్నాను. కనిపించవు కానీ నువ్వు రొమాంటికే. ప్రతి ఆడపిల్ల రొమాంటికేనండి,
కానీ సిగ్గు అనే పరదాలో రొమాంటిక్ అనే ఫీలింగ్ దాక్కొని ఉంటుంది. ఏంటి డైరెక్టర్ గారు పొద్దున్నే పెన్ను పేపర్ ఒకటి తెగ రాసేస్తున్నారు? నువ్వు అలా డైరెక్టర్ అని పిలుస్తుంటే ఆ పిలుపు చాలా బాగుంది. బాగుండడం ఏంటి సార్, మీరు ఎలాగో డైరెక్టర్ అవుతారు కదా. ఇంతకీ ఏం స్టోరీ రాస్తున్నావు? నేనానే ఒక బ్యూటిఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ రాస్తున్నా. అవును, నాకు డౌట్. రొమాంటిక్ సీన్లల్లో నిజంగానే రొమాన్స్ చేసుకుంటారా? చేసుకుంటారు. మరి కిస్ సీన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ రావా? ఏంటే? ఆహా, ఏం లేదు, డౌట్ వచ్చి అడిగిన అంతే. అది జస్ట్ యాక్టింగ్, ఫీలింగ్స్ ఏం రావు. అంటే కొంచెం కూడా రావా? అమ్మ తల్లి, ఇప్పుడు నేను రాస్తా, వాళ్ళతో చేపిస్తా, అప్పుడు అడుగుతా ఫీలింగ్స్ వచ్చినా రాలేదని. ఆ తర్వాత నీకు వచ్చి చెప్తా, సరేనా? హే, అయినా మీరు పెట్టబోయే ఆ యూట్యూబ్ ఛానల్ పేరేంటి? ఛానల్ పేరానే మినీ మూవీస్ ఎంటర్టైన్మెంట్. వావ్, చాలా బాగుందండి. ఇంతకీ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామండి? ఛానల్ పెట్టాలంటే పెట్టుబడి కావాలి. కానీ నానమ్మని అడిగినా కానీ అది కన్ఫ్యూజన్లో పెట్టింది. ఇప్పుడు రాసే కథ కూడా మన ఛానల్కి కాదు. ఏంటి, మన ఛానల్కి కాదా? కాదే, నరేష్ బాబు అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఈ కథ ఆయన కోసమే రాస్తున్నా. ఈ దీస్ ఆయనకి ఇచ్చినామనుకో మనకు కొంచెం అమౌంట్ ఇస్తాడు. ఇంత కష్టపడి కథ రాసుకున్నప్పుడు అది మనమే తీద్దాం కదా. కథ ఒక్కటి ఉంటేనే సరిపోదే, దానికి ఎక్విప్మెంట్ అవసరం పడుతుంది. ఎక్విప్మెంట్సా? అదేనే, సినిమా తీయడానికి ఒక మంచి కెమెరా, ఎడిట్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి కదా. ఇంతకీ వాటికి ఎంత ఖర్చు వస్తుంది? ఎంత లేదనుకున్నా ఒక 3 లక్షలు ఖర్చు అవుతుంది. అట్లనే యాక్టర్లు కూడా కావాలి కదా. యాక్టర్లా? మనం ఉన్నాం కదా. ఏంటి మనమా? మీ నాయనమ్మ, మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా. ముందైతే ఒక చిన్న ప్రయత్నం చేసి చూద్దాం. కరెక్టే, కానీ తీయడానికి ఒక కెమెరా, ఎడిట్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి. కానీ కెమెరా అంటావా? రెంట్కి తెచ్చుకుందాం. మా అన్నయ్యకి ఎట్లాగో సిస్టమ్ ఉంది, దాన్ని వాడుకుందాం. మన ఛానల్ మినీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ లాగా మినీ ఆఫీస్ కూడా పెట్టుకుందాం. ఆ సీతమ్మ కూడా తన రాముడి గురించి ఇంత గొప్పగా చెప్పుండదేమో. మీరు చెప్పింది విన్నాక నాకు కూడా పెళ్ళంటే భయం వేయింది. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన లైఫ్లోకి వస్తే మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. అయితే ఇప్పుడు నువ్వు మీ అమ్మ కోరిక ప్రకారం పెళ్లి చూపులకు రెడీయా? తప్పకుండా, రేపే నా పెళ్లి చూపులు.